కరుణాతరంగితాక్షీం హృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ కావయే భవానీం. తపోవనం దాన్ని వ్రాసిన వారు శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు. చిత్రం ఏమిటంటే, ధర్మాన్ని గురించి చెప్పేటప్పుడు సత్యం వద ధర్మం చర అని చెబుతోంది వేదం. అంటే సత్యానికి అంత ప్రాధాన్యత వచ్చింది. అంతేకాదు, సత్యాన్నాస్తి పరో ధర్మ అంటోంది పురాణం. అంటే సత్యం కంటే శ్రేష్టమైన ధర్మం లేదు అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే సత్యం పలకాలి అనే ఒక నియమం పెట్టుకున్నారనుకోండి, ఏమైపోతుంది అంటే, నువ్వేమో ఆలోచిస్తున్నావు అని అడిగితే చెడ్డ ఆలోచన పైకి చెప్పడానికి మనసు ఒప్పుకోదు కదా. అందుకని చెడ్డ ఆలోచనే తగ్గిపోతుంది. ఆచరణ చెప్పింది చేయాలి, అదేగా సత్యం అంటే. కాబట్టి ఆచరణ ధర్మబద్ధమైపోయింది, ఆలోచన ధర్మబద్ధమైపోయింది, వాక్కు ధర్మబద్ధమైపోయింది. దాన్నే రుజుత్వం అని అన్నారు మన వాళ్ళు. రుజుత్వం అంటే ఏది ఆలోచిస్తాడో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడాడో దాన్నే చెయ్యాలి, ఆచరణలో పెట్టాలి. అలా ఈ సత్యం అనేటువంటిది మొత్తం వ్యక్తిని పరిపూర్ణమైనటువంటి పవిత్ర స్థితికి తీసుకురావడానికి ఉపకరించేటువంటి అంశం. ఆ కారణంగానే కృతయుగానికి సత్యయుగం అని పేరు. అంటే అర్థం ఏమిటి? 4 పాదాల ధర్మము కూడా సత్యంపైనే ఆధారపడి ఉన్నందువలన అది ఒక్కటి పాటిస్తే తక్కినవన్నీ సమకూడిపోతాయి, సమగ్రమైపోతాయి అన్నటువంటి స్థితి అన్నమాట. కాబట్టి అటువంటి సత్యం అందరూ పలికితే ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అనే అంశాన్పై ఈ తపోవనం అనేటువంటి రచన సాగింది. సత్యం తపః అని తపస్సులన్నిటిలోనూ మొట్టమొదటి చెప్పింది సత్య తపస్సు, సత్యం పలకడం అనే తపస్సు. ఎందుకంటే ఏ తపస్సు చేస్తున్నా పరిపరి విధాల ఆలోచనలు వెళ్ళిపోవచ్చు, కానీ సత్యం పలకాలనే నియమం పెట్టుకునేటప్పటికీ ఆచరణను నియంత్రించేస్తోంది, ఆలోచనను నియంత్రించేస్తోంది. నిరంతరము ఆ సత్యమునందే ఏకాగ్రత పెరిగిపోతోంది, అతి జాగ్రత్త అలవాటైపోతోంది. కాబట్టి ఆ సత్యం అనేటువంటిది పరమ తపస్సు అయిందన్నమాట. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ గాథల రూపంలో, సంభాషణల రూపంలో వారు ఈ తపోవనం అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఇది అందరికీ అనుసరణీయం. అది ఆలోచిస్తే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం చాలా ఉన్నతోన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతుంది అని మనం గుర్తించవచ్చు. అందరూ చదవదగిన, వినదగిన పుస్తకం. నమస్కారం. అందరికీ నమస్కారం. తపోవనము అనే నవలతో మీ ముందుకు వస్తున్నాం. నిష్కామమైన తపస్సు చేయటం వలన మనకి, మన సమాజానికి కలిగే మేలు ఏమిటో ఈ నవల ద్వారా తెలియజేస్తున్నాం. ఇందులో 18 అధ్యాయాలుగా ఒక తపోవనం నిర్మించటం, అందరి చేత సత్యం పలికించటం అనేది ఎలాగా అనేటువంటిది చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అసలు తపస్సు అంటే ఏమిటి? ఈ రోజుల్లో ఎవరు చేస్తారు? జరిగే పనేనా? తపస్సు అంటే ఏమిటి ప్రశ్న పరంపర వ్యతిరేక భావంతో మొదలవుతుంది. తపస్సు అంటే శ్రద్ధ, ఆసక్తి, దీక్ష. మనం నిత్యం చేస్తున్నదే తపస్సు. విద్యార్థి చదువును, ఉద్యోగి ఉద్యోగమును, వ్యాపారులు, ఇతర వృత్తుల వారు తమ పనులను శ్రద్ధగా, ఆసక్తిగా, దీక్షగా పూర్తి చేసుకుంటున్నారు. ఇదంతా తపస్సే. అదే శ్రద్ధ, ఆసక్తి, దీక్ష భగవంతుని యందు నిలిపి ఉంచటం అనగానే వెనకడుగు వేస్తున్నారు. మన పూజలు, ధ్యానము భగవంతుని చేరాలంటే మన వాక్కు శుద్ధిగా ఉండాలి. అందుకు నిత్యము సత్యమును పలుకుట అభ్యాసం చేయాలి. మనస్సు నిర్మలంగా ఉండాలి అంటే అందుకు నిష్కామంగా, అనగా ఎటువంటి కోరికలు లేకుండా
ధ్యానించాలి. అనవసరంగా ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడటం, ప్రతి చిన్న కోరిక భగవంతునికి నివేదించటం పరిపాటి అయిపోయింది. నిష్కామ తపస్సు వల్ల వ్యక్తిత్వం వికసిస్తుంది, స్వశక్తి మీద నమ్మకం కుదురుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. లోక శ్రేయస్సు కోసం మన మహర్షులు వేల సంవత్సరాలు తపస్సు చేశారు. మనము వారి బాటలో నడవటానికి ప్రయత్నిద్దాం. స్వచ్ఛ సమాజం కోసం శ్రమిద్దాం. ఈ సందేశాన్ని కథారూపంలో సమాజానికి అందించే ప్రయత్నమే ఈ తపోవనం నవర. తరువాతి అధ్యాయం ధ్యానము, యోగము. గురుదేవులు రాయుని పిలిచి తపస్సుల సదస్సు ఏర్పాటు చేయమని చెప్పారు. గ్రామంలోని ముఖ్యులు గురుదేవుల ఆజ్ఞను అనుసరించి రాయుని బాటలో నడిచి తపోవన నిర్మాణానికి, సత్యవాక్ పరిపాలనకు దీక్ష తీసుకున్న వారినందరినీ ప్రత్యేక సమావేశమునకు రమ్మనమని చెప్పారు. ఒక శుభముహూర్తాన ప్రదోష కాలంలో గురుదేవులు సత్యవ్రత పరాయణులతో సమావేశమైనారు. మీ అందరికీ పూర్వము తారక మంత్రం ఉపదేశించాను. మొదటి దశలో ఉదయం సాయంత్రం 6 గంటలకు మంత్రాన్ని జపించమని చెప్పాను. మీలో ఎందరూ నేను చెప్పిన విధంగా చేస్తున్నారు అని గురుదేవులు అడిగారు. అందరూ ముక్త కంఠంతో వినయ విధేయతలతో భక్తిగా గురుదేవులకు శ్రద్ధగా చేస్తున్నాం స్వామి అని చెప్పారు. మంచిది, రెండవ దశకు వెడదాం. ధ్యానం ఎట్లా చేయాలో తెలుసుకుందాం. తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి. దంతధావనం చేసుకుని కాళ్ళు చేతులు కడుగుకుని మనకు ఏ ఆసనం అనువుగా ఉంటుందో ఆ ఆసనం స్వీకరించాలి. క్రింద కూర్చోగలిగిన వారు పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. క్రింద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోండి. విష్ణువుని ధ్యానించేవాళ్ళు విష్ణువును సజీవమూర్తిగా భావన చేయండి. ఆ మూర్తి పాదం తాకినా, చేయి తాకినా, చెక్కిలి తాకినా, మానవ శరీరం తాకిన అనుభూతి కలగాలి. అంతేకాని ఒక రాతి బొమ్మనో గాజు బొమ్మనో తాకిన భావం ఉండకూడదు. విష్ణువు 6 చేతులు 2 కాళ్లుగా భావించండి. పాదాలకు పారాణి ఉన్నట్లుగా భావిస్తూ భక్తితో ఒక పువ్వును ఒక్కొక్క కాలి వ్రేలికి, అలా చీలమండ, మోకాళ్ళు, మర్మావయము, పొత్తి కడుపు, నాభి, ఉదరం, వక్షస్థలమందు కౌస్తభం అనే మణికి, హృదయ స్థానంలో లక్ష్మీదేవికి, కంఠం, కుడివైపున సుదర్శనమును పట్టుకున్న చేయికి, సుదర్శనానికి, ఖడ్గం పట్టుకున్న 2వ చెయ్యి ఖడ్గానికి, గదను ధరించిన 3వ చేతికి గదకు, అలా ఒక చేతికి ఉన్న వ్రేళ్లనన్నింటికి ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటున్నట్లు భావన చేయండి. మరల ఎడమ వైపు శంఖము పట్టుకున్న చేతిని, శంఖాన్ని, పద్మమును ధరించిన చేతిని, శారంగం ధరించిన 3వ చేతిని, శారంగమును అలా చేతుల వేళ్లకు ఒక్కొక్క పుష్పాన్ని పెట్టుకుంటూ వెళ్ళండి. తర్వాత గడ్డం, కింది పెదవి, పై పెదవి, నోరు, బుగ్గలు, చెవులు, కన్నులు, ముక్కులు, కనుబొమ్మలు, భృకుటి, శిరస్సు, వెనుక వైపు భుజములు, నడుము, పిరుదులు, గుదము, పిక్కలు, మడములు, ఇలా ప్రతి ఒక్క అంగానికి ఒక పుష్పం రామతారక మంత్రం చెబుతూ పూర్తి చేయాలి. మరల పాదాల నుండి మరొక రకం పువ్వుతో అర్చన చేసుకుంటూ వెళ్ళాలి. ధ్యానం ఆఖరిలో విష్ణువు శరీరాన్ని పెంచుకుంటూ, చేతులు తలలు పెంచుకుంటూ, దిక్కులను ఆక్రమించుకుంటూ, గగనం పైకి, అలా ఊర్ధ్వలోకాలకి పెరిగిపోతున్నట్లున్న ఆ విరాట్ మూర్తిని ధ్యానించుకుంటూ భక్తితో, తన్మయత్వంతో దర్శించండి. శివుని లింగాకారంగా కొలిచే వారికి 4 దిక్కుల 4 ముఖాలుగా, పైన ఊర్ధ్వముఖంగా భావిస్తూ పుష్పాలతో పూజించండి. పీఠ పూజ చేయండి. ఒక పువ్వు తర్వాత మరో రకం పువ్వు. దిగంబరుడు అంటే దిక్కులే వస్త్రములుగా కలవాడు కాబట్టి ఆ దిక్కులను ఆక్రమించుకుంటూ ఊర్ధ్వలోకాలకు ఎదిగి వెళ్లిపోతున్న ఆ మహాలింగాన్ని దర్శించుకుంటూ సూర్యలోకం, చంద్రలోకం, నక్షత్ర మండలం దాటి వెళ్లిపోతున్న ఆ పరమేశ్వర దివ్య దర్శనం చేసుకుంటూ కొన్ని క్షణాలు భక్తితో తన్మయులు కండి.
భక్తులలో ఒకరు లేచి, గురుదేవా, ఈ ధ్యానం తెల్లవారుజామునే చేయాలా, ఇతర సమయములలో కూడా చేయవచ్చా అని అడిగాడు. గురుదేవులు ప్రసన్నంగా చూసి, ధ్యానము తెల్లవారుజామున చేయవచ్చు, ఉదయం చేయవచ్చు, మధ్యాహ్నం చేయవచ్చు, సాయంత్రం చేయవచ్చు, రాత్రిపూట చేయవచ్చు. ఎవరు ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఉన్నా నామజపం చేస్తూనే ఉండవచ్చని చెప్పారు. స్నానాదులు అయిన తరువాత సంధ్యావందనం చేసేవారు సంధ్యావందనం చేయండి. లేనివారు శివ పంచాక్షరి గాని, రామతారిక మంత్రం గాని, రెండూ చేయగలిగిన వారు 2 మంత్రాలు మీ శక్తి మేర సంఖ్యాపరంగా గాని, కాల పరిమితి పెట్టుకుని గాని ఏకాగ్రతతో జపం చేయండి. తరువాత షోడశోపచారములతో శివ అష్టోత్తర పూజ చేయండి, విష్ణుష్టోత్తర పూజ చేయండి, దీపారాధన చేయండి, ధూపం వెలిగించండి, హారతులు ఇవ్వండి. రోజు 2 పూట్ల దీపారాధన, హారతి, జపం క్రమం తప్పకుండా చేయండి. శివకేశవులిద్దరూ మోక్షప్రదాతలే. ధ్యానం అని కూర్చోగానే కుటుంబ బాధలు, లోకంలోని విషయాలు అన్నీ వచ్చి ముందర నిలుచుంటాయి. అవి మన ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయి. అంత మాత్రం చేత మన కాలం వృధా అయిందని కాని, మనం ధ్యానం చేయలేమని కాని నిరుత్సాహపడకూడదు. మన కుటుంబ వ్యవహారాలు, లౌకిక విషయాలు ఎన్నో ఏండ్లుగా మనల్ని చుట్టి ఉన్నాయి. వాటితో బంధం ఎక్కువ. బంధాలు ఒక్క రోజులో పొమ్మంటే పోయేవి కాదు కదా. ఇవి మనసుకు పట్టిన మాలిన్యాలు. ఓర్పుతో, నేర్పుతో ఈ ఆలోచనలను, ఆ జ్ఞాపకాలను ప్రక్కన పెడుతూ భగవంతుణ్ణి మనసులో నిలుపుకుంటూ అభ్యాసం చేయాలి. మనం ఒక పరిశుభ్రమైన ప్రదేశంలో శుచిగా ఒక చక్కని ఆసనం మీద పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. క్రింద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోండి. ఆ ప్రదేశం నిశ్శబ్దంగా, పరిశుభ్రంగా ఉండాలి. ముందు శరీరాన్ని నియంత్రించి కూర్చోబెడితే పరుగులు పెట్టే మనసుకు కళ్ళెం వేయటం సంగతి చూడవచ్చు. ఉపాసనా పద్ధతులు అనేకం. ఉపాసన ఏదో ఒక కోరిక కోసం చేసేదే. మనం ఏ కోరిక లేకుండా భగవద్ధ్యానం చేస్తున్నాం. మన బాధ్యత మనం చేస్తున్నాం. మన అర్హతను బట్టి భగవంతుడు తాను ఏది ఇస్తాడో, ఎటువంటి జన్మలు ఇస్తాడో, అసలు జన్మ రాహిత్యమే అనుగ్రహిస్తాడో ఆయనకు వదిలేద్దాం. మనం చేసే ధ్యానంలో అసలు భగవంతుడు ఎందుకు అన్నది ప్రశ్న. ఆయనకు రూపం ఏమిటి ఇదంతా అనుకుంటే ఆయన నిర్వికారుడు, నిరాకారుడు. మనస్సుని నియంత్రించేది భక్తి ఒక్కటే. ఆ భక్తి భగవంతుని యందే మనకు కలుగుతుంది. మన తోటి జీవించే వారి మీద గౌరవం ఉంటుంది. భక్తి ఎప్పుడు భగవంతుని యందే ఉంటుంది. అందుకని మనకు ఇష్టమైన దైవాన్ని, ఆయన విరాట్ స్వరూపాన్ని మనసులో నిలుపుకొని మానసికంగా అర్చన చేయాలి. మనం ఒక్కొక్క కోరికకి ఒక్కొక్క దేవుణ్ణి కొలుస్తున్నాం. ఆ కోరికల కోసం వారినే ఆరాధించటం కాదు మనం చేయాల్సింది. ఈ జగత్తుకు మూల విరాట్టులైన ఆ శివకేశవులను ఆరాధించండి, ధ్యానం చేయండి. శివుడు, ఆయన వర్గంలోని వారిని కొలిచే వారందరూ శివుని ధ్యానం చేయండి. విష్ణువును, ఆయన వర్గంలోని దేవతలను ఇష్టపడేవారు విష్ణువుని ధ్యానం చేయండి. శివుని లింగాకారం మధ్యలో నిలపండి, విష్ణు విరాట్ స్వరూపాన్ని మధ్యలో నిలపండి. మనం చేసేది సత్యం పలుకుట అనే మహాయజ్ఞం. ఆ సత్యవాక్ పరిపాలనలోని మహాత్మ్యాన్ని, ఆచరించవలసిన ఆవశ్యకతను, విధానాన్ని ఆ శ్రీ మహావిష్ణువు శ్రీరాముని రూపంలో అవతరించి యుగ యుగాలకు కావలసినంత బోధ చేశాడు. అందుకని మీకు రామతారక మంత్రం బోధించాను. ఆ తారక మంత్రంతో విష్ణు ధ్యానం, ఓం నమ శివాయ అను పంచాక్షరి మంత్రముతో శివధ్యానం చేయాలి. మీ ఇష్టదైవమును మనస్సులో నిలుపుకోవాలి. ఇది సూక్ష్మంగా మనం చేయవలసింది. కానీ అలా ముక్కు మూసుకుని కూర్చోవటం అంత సులభం కాదు. దానికి ముందు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరం అనేక సుఖాలకు అలవాటు పడి ఉన్నది. ఏదో ఒక రోగం బాధిస్తూనే ఉంటుంది. శరీరం సహకరించకపోయినా మనం ధ్యానంలో కూర్చోలేము. ధ్యానమునకు కావలసిన ప్రశాంత వాతావరణమును కల్పించుకోవాలి. కాబట్టి మనం కూర్చునే ప్రదేశం ఇంట్లో ఎవరికి ఇబ్బంది కలుగునటువంటిదిగా ఎంచుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుండి పిల్లలు పాఠశాలలకు
వెళ్ళేవాళ్ళు, వాళ్లకు ఆహారం, హోంవర్క్ అంటూ వాళ్ళకి స్నానాదులు చేయించే క్రమంలో ఉరుకులు పరుగులు, అందరూ ఒకేసారి మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అలాంటి హడావిడి లేకపోయినా భార్యాభర్తలు ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి కాఫీలు సేవించటం, అప్పుడే కుటుంబ అవసరాలు చర్చించుకోవటం జరుగుతుంది. వాళ్ళకి మనం ధ్యానంలో ఉంటే నచ్చదు. వాళ్ళు గట్టిగా మాట్లాడుకోలేరు. సామాన్యుల ఇండ్లు భవంతులు కాదు, తలా ఒక గది ఉండటానికి. మన ధ్యానం వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ మాటామంతి, ఆ శబ్దాలు మనకి ఇబ్బంది. ఘర్షణకి తావీరాదు. తానొవ్వక పరుల నొప్పింపక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని మనకు హెచ్చరిక ఉండనే ఉన్నది. ధ్యానమునకు ఉషకాలము చాలా ఉత్తమమైనది. తెల్లవారుజామున 4 గంటలకు లేచి దంతధావనం చేసి కాళ్ళు చేతులు కడుగుకొని మనం ధ్యానమునకు కూర్చోవాలి. ఆ సమయంలో చేసే ధ్యానానికి స్నానము, వస్త్రములు మార్చుకొనుట అవసరం లేదు. ఇంట్లో అందరూ నిద్రలో ఉంటారు. ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానానికి కావలసిన అనువైన సమయం లభిస్తుంది. ఉదయం, అందులోనూ తెల్లవారుజామునే లేవటం అభ్యాసం లేని వాళ్లకు కష్టంగా ఉంటుంది. శరీరం సహకరించదు. మన మనసుని నియంత్రించుకుందాం అని నడుం కడితేనో ఆవేశపడితేనో జరిగే పని కాదు. ఆ మనస్సు నివసించే శరీరాన్ని మచ్చిక చేసుకోవాలి. ఒక భక్తుడు శరీరమును మచ్చిక చేసుకోవటం ఎందుకండి, తపస్సు చేయుటకు మనసు ప్రధానం కదా అని అడిగాడు. అవును నాయనా, మనస్సు ప్రధానమే, కానీ ఆ మనస్సు శరీరంలో ఉన్నది కదా. శరీరమునకు అనారోగ్యం వస్తే మనస్సు శారీరక బాధలపైనే లగ్నమై ఉంటుంది. శరీరమునకు అలసట కలిగినా, జ్వరం, నొప్పులు, ఇతర వ్యాధులు ఏమైనా కలిగినా మనసు ధ్యానం చేయనివ్వదు. అందుకని శరీరమును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుకోవటం చాలా అవసరం అని గురుదేవులు చెప్పారు. ఆ శరీరం మాట వినాలంటే దానికి పెట్టే ఆహారాన్ని నియంత్రించాలి. వైద్యులు చెప్పారు, మనం రోజులో మొదట చేసే ఉదయం భోజనం ధనవంతుడు తీసుకునే ఆహారం వలె ఉండాలిట. మధ్యాహ్నం చేసే భోజనం మధ్య తరగతి కుటుంబీకుని ఆహారం వలె ఉండాలిట. రాత్రిపూట తీసుకునే భోజనం కడు బీదవాడు తీసుకునే ఆహారం వలె ఉండాలిట. ఉదయం బలవర్ధకమైన ఆహారం కడుపు నిండా తింటే రోజంతా శ్రమించటానికి కావలసిన సత్తు వస్తుంది. మధ్యాహ్నం మితాహారం తీసుకుంటే మన పని వేళల్లో అలసట రానియకుండా, పనికి అంతరాయం రాకుండా శరీరాన్ని నిలబెడుతుంది. రాత్రి అల్పాహారం తీసుకుంటే శారీరక శ్రమ ఉండదు కాబట్టి పదార్థము త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదపడుతుంది. ఆహారాలు త్వరగా జీర్ణమయ్యేటప్పటికి శరీరం తేలికబడుతుంది. తేలికబడిన శరీరం మన మాట వింటుంది. అందుకే ధ్యానం చేసేవారు పరమ సాత్విక ఆహారం తీసుకోవాలి. శరీర నియంత్రణ జరిగిన తరువాత శ్వాస నియంత్రణ చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య కాలాన్ని పెంచుకుంటూ వెళ్లే అభ్యాసం చేయాలి. ఇది ప్రాణాయామ ప్రక్రియ. ప్రాణాయామంతో శరీర ఆరోగ్యం పరిరక్షించబడుతుంది, మనస్సు నియంత్రణకు దోహదపడుతుంది. కాబట్టి ధ్యాన మార్గంలో మొదటి మెట్టు శరీర నియంత్రణ, రెండవ మెట్టు ప్రాణాయామం ద్వారా మనస్సు నియంత్రణ. మొదలుపెట్టిన దగ్గర నుండి క్రమం తప్పకూడదు. ప్రతిరోజు అదే సమయమునకు చేయాలి. మన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనకు ఇతరులపై ఉన్న కోపము, కసి, పగ, ఉద్యోగ వ్యాపార లావాదేవీలు, మన శృంగార లీలలు ఒకటేమిటి, అనుభవించినవి, అనుభవిస్తున్నవి ప్రతి ఒక్క విషయం ఆ సమయంలోనే జ్ఞప్తికి వస్తాయి. అంత మాత్రం చేత ధ్యానం ఆపనక్కర్లేదు. అవి అన్నీ అలా వచ్చి అలా వెడుతూ ఉంటాయి. మెల్లిగా అవి తొలగిపోయి ఏకాగ్రత లభిస్తుంది. అంతవరకు ఓర్పు వహించాలి, పట్టు సడలకూడదు. అందుకే ఆర్భాటంగా మొదలుపెట్టిన రోజున గంటలు చేసేసి ఆ తర్వాత అంతసేపు చేయలేక భగవద్ దర్శనం కావటం లేదని ఏదో నిరుత్సాహం పొందడం జరుగుతుంది. మనస్సుకు ప్రారంభంలో అధిక శ్రమ ఇవ్వకూడదు. ధ్యాన సమయాన్ని మొదలు తక్కువ సమయంతో మొదలుపెట్టి క్రమేపీ కాలాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. మనకి భక్తి, శ్రద్ధ, ఆసక్తి పెరుగుతూ వస్తున్న కొద్దీ మనకు సమయం తెలియదు. ధ్యానం మానసిక ఆరోగ్యమే కాదు, శారీరక ఆరోగ్యం కూడా కాపాడుతుంది. మునసబు గారు గురుదేవులతో మాకు కుటుంబంలోనే కాక బయట అనేక మందితో తగాదాలు, గొడవలు, కక్షలు
ఉంటాయి. ధ్యానం అనగానే ప్రశాంతంగా కూర్చోలేము. ముందు ఆ వ్యవహారం చక్కదిద్దుకుని ధ్యానమునకు కూర్చుంటే ధ్యానం సజావుగా సాగుతుందనుకుంటాను అన్నాడు. ధ్యానమునకు కూర్చునే మొదటి రోజునే కొన్ని త్యాగాలు నియమాలు చేసుకోవాలి. ఇంతకు ముందు మనకు ఇతరులతో ఉన్న వైషమ్యాలు మరచిపోయేందుకు నియమం పెట్టుకోవాలి. వైషమ్యాలు, ద్వేషాలు, పగలు పూర్తిగా వదిలివేయాలి. అప్పుడే మనస్సు నిర్మలంగా ఉండి ధ్యానానికి సహకరిస్తుంది. ముందు ధ్యానం చేద్దాం. మనస్సులో ఉన్న ఈ కోపతాపాల సంగతి తర్వాత అనుకోకూడదు. అలాగే చాలా కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయి. ముందు అవన్నీ నిర్మూలించుకుని మనసుకు ప్రశాంతత చేకూర్చుకుని ధ్యానం మొదలు పెడదాం అంటే ఈ జన్మలో అది జరిగే పని కాదు. మనస్సు నియంత్రణ, ధ్యానం ఏకకాలంలో జరగాలి. అవి రెండు వేరు వేరు కావు. శ్రీధర్, గురుదేవా, అష్టాంగ యోగములని ఒక చోట విన్నాను. మనం చేసే యోగా, ఆ యోగములు ఒకటేనా? వాటి గురించి చెప్పమని కోరాడు. గురుదేవులు, మనము తపస్సు చేసే ముందు మన మనస్సుని, శరీరమును నియంత్రించుకుని శారీరక, మానసిక శుద్ధి కోసం చేసే ప్రక్రియలు అష్టాంగ యోగములు. వాటి గురించి రాయుడు మీకు విశదీకరిస్తాడు అన్నారు. రాయుడు ముందుకు వచ్చి గురుదేవుల ప్రక్కన కూర్చుని అష్టాంగ యోగములను వివరించటం ప్రారంభించాడు. రాయుడు అష్టాంగ యోగముల గురించి నెమ్మదిగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెబుతుంటే శ్రద్ధగా వింటున్నారు. ధ్యానమునకు శరీర సహకారం చాలా ముఖ్యమైన విషయం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ధ్యానము ప్రారంభించటానికి ముందు అష్టాంగ యోగములు శ్రద్ధగా అభ్యాసం చేయాలి. అష్టాంగ యోగములు అనగా 1 యమము, 2 నియమము, 3 ఆసనము, 4 ప్రాణాయామము, 5 ప్రత్యాహారము, 6 ధారణ, 7 ధ్యానము, 8 సమాధి. యమములలో 10 గుణములు మనం అలవర్చుకోవాలి. మొదటిది అహింస. ఏ ప్రాణికి శారీరక, మానసిక హింస కలిగించకూడదు. రెండవది సత్యము. ఎల్లప్పుడూ సత్యమునే పలుకువలెను. అసత్యము ఆడరాదు. మూడవది అస్థేయము అనగా దొంగతనము. పరుల సొమ్మును దొంగిలించకూడదు. కనీసం ఆ ఆలోచన కూడా కలగకూడదు. నాలుగవది బ్రహ్మచర్యం అనగా ఇంద్రియ నిగ్రహం. ఐదవది క్షమ. ఇతరులు చేసిన హానిని కూడా మరచి వారి మీద పగ, ప్రతీకారం లేకుండా వారిని క్షమించగల మానసిక శక్తిని కలిగి ఉండటం. ఆరవది ధృతి అనగా ధైర్యం. ఎటువంటి కష్టం వచ్చినా కృంగిపోకుండా ఆ సమస్యను ఎదుర్కోగల గుండె నిబ్బరం కలిగి ఉండాలి. సప్తమ లక్షణం దయ. బీద జనులు, అల్పప్రాణులు కష్టకాలములో సహాయం కోరి వచ్చిన వారిని పరుషమైన మాటలతో బాధ పెట్టకుండా చేయగలిగిన సహాయం చేయటం, వారికి కావలసిన మనోధైర్యం అందించటం దయ. ఎనిమిదవది ఆర్జవం. ఆర్జవం అనగా సమబుద్ధి. ఆశ్రయించి వచ్చిన వారిని పక్షపాత బుద్ధి లేకుండా అందరికీ సమన్యాయం చేయటం, ఒకరి యందు ఎక్కువ అభిమానం, ఒకరి యందు తక్కువ అభిమానం అనే భేదభావం లేకుండా అందరిలోనూ విష్ణువును చూడగలిగే సమబుద్ధి కలిగి ఉండటం. తొమ్మిదవది మితాహారం. పదార్థములు రుచిగా ఉన్నవని అమితంగా తినకూడదు. నిత్యము ఒక కొలమానం ప్రకారం ఆహారం తీసుకోవటం చాలా అవసరం. 10వది శౌచం. శౌచం అంటే శుచి, శుభ్రత. వీటినే ఆచారము అని వ్యవహరిస్తాం. శుభ్రంగా స్నానం చేయటం, మలిన వస్తువులను తాకకుండా ఉండటం, ధ్యానం చేయు పరిసరాల శుభ్రతను పాటించటం, శుభ్రమైన వస్త్రమును ధరించటం అనేవి బాహ్య శౌచం. అంతఃశౌచం అంటే చెడు తలపులు రాకుండా, చెడు వినకుండా, చెడు మాట్లాడకుండా ఉండటం అంతఃశౌచం. రెండూ అవసరమే. అష్టాంగ యోగములలో రెండవది నియమము. నియమములో 10 అంగాలు ఉన్నాయి. మొదటిది తపము. కుటుంబ ధర్మాలు కానీ, మానవ ధర్మాలు కానీ, నిత్య కర్మలు, ఆచార వ్యవహారమును శ్రద్ధతో ఆచరించడమే తపము. రెండవది సంతోషము. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా సమానంగా స్వీకరించగలగటమే సంతోషం. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటం చాలా అవసరం. మూడవది ఆస్తిక్యం. ఆస్తిక్యం అంటే నమ్మకం. చేసే పని యందు నమ్మకం ఉండాలి. చేయగలను అనే ఆత్మవిశ్వాసమే
నమ్మకం. పరమాత్మ అస్తిత్వాన్ని అంగీకరించడమే నమ్మకం. 4వది దానం. లేని వారికి నీకు ఉన్నంతలో నీ శక్తి మేర వారికి ధన ధాన్య వస్తు రూపేణ సహాయం అందించటం దానం. సమాజానికి శ్రేయస్సు కలిగించే కార్యక్రమాలకు చేసే ఆర్థిక సాయం గాని శ్రమదానం గాని దానముగా పరిగణించబడతాయి. 5వది ఈశ్వర పూజ. నిత్యము ఈ చరాచర సృష్టికి మూలకారకుడైన ఆ ఈశ్వరునికి యథావిధి షోడశోపచారములతో లభ్యమైన పుష్పములు వస్తు సామగ్రితో పూజ చేయాలి. అశక్తులైన వారు మానసికంగానైనా ఆ ఈశ్వర పూజ చేయాలి. ఇది దైవరుణం తీర్చుకున్నట్లవుతుంది. 6వది సిద్ధాంత శ్రవణం. శ్రవణ మననాదుల వలన అంతఃకరణ శుద్ధి అవుతుంది. సత్సంగాలలో పాల్గొని పండిత ప్రవచనాలు శ్రవణం చేయాలి. 7వ అంగము లజ్జ అంటే సిగ్గు. దుష్ట కార్యములు చేయుటకు వెనుకాడటమే సిగ్గు. స్త్రీలు అభినయించే సిగ్గు శృంగారానికి ప్రతీక. చెడుకు దూరంగా ఉండటమే సిగ్గుకు అసలు నిర్వచనం. 8వది మతి. చేయు పనులలో కుశలతను చూపటమే మతి. మతి అంటే బుద్ధి. మంచి చెడు విచక్షణ జ్ఞానం కలిగి ఉండటమే మతి. చిత్త చాంచల్యం లేకుండగా ధర్మాధర్మ విచక్షణ కలిగి ఉండటమే మతి కలిగి ఉండటం. 9వది జపం. భగవన్నామం నోటితో ఉచ్చరించటమే జపం. సత్కార్యము చేయవలనని అనుక్షణం తలుచుకుంటూ ఉండటము, భగవంతుని రూపమును మనసులో నిలుపుకొని స్మరించుకోవటమే జపం. 10వది వ్రతం. సత్కార్యములు చేయవలనని సంకల్పం, ధర్మకార్యములు ఆచరించటం, సత్కర్మలు ఆచరించి ఆచరింపచేయటం, సత్యమును పలుకుట, అసత్యమును పలుకక ఉండుట అనే దృఢ సంకల్పం, దీక్ష కలిగి ఉండటమే వ్రతం. అష్టాంగ యోగములలో 3వది ఆసనం. ఆసనము అంటే యోగాసనములు. యోగాసనములు శరీరమునకు తగిన పరిశ్రమ కలిగించి పటుత్వాన్ని చేకూరుస్తాయి. యోగాసనముల వలన శరీరము దృఢత్వము కలిగి ధ్యానమునకు ఎక్కువ సమయం కూర్చునేందుకు శరీరం సహకరిస్తుంది. 4వది ప్రాణాయామములు. ప్రాణాయామమునకు ప్రధానమైనది ధ్యానము. ధ్యానమునకు ప్రధానమైనది శ్వాసను నియంత్రించగల ఒక గొప్ప ప్రక్రియ. ప్రాణాయామం ద్వారా శ్వాసను నియంత్రించి కుండలిని శక్తిని మేల్కొల్పి యోగ సాధన చేయుటకు తోడ్పడే మహాప్రక్రియ ప్రాణాయామం. 5వది ప్రత్యాహారం. ప్రత్యాహారం అనగా ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు మనస్సును నిగ్రహించలేము. మనోనిగ్రహం లేనప్పుడు ధ్యానంలో ముందుకు సాగలేము. అష్టాంగములలో ఇది చాలా ముఖ్యమైన అభ్యాసం. 6వది ధారణ. ధారణ అంటే ఏకాగ్రతతో మనస్సును భగవంతుని యందే నిలుపుట. ధారణ చేస్తున్నంతసేపు ఈశ్వర రూపం లేదా ఉచ్చరిస్తున్న మంత్రం మీద తప్ప ఇతర విషయాలు స్ఫురణకు రావు. అంత తీవ్రమైన ఏకాగ్రతే ధారణ అని పేరు. 7వ అంగము ధ్యానం. మన ఇష్టదైవాన్ని పై 6 అంగాల ద్వారా మనస్సును శరీరాన్ని వశపరుచుకుని నిర్మలమైన మనస్సుతో మంత్రమును శ్రద్ధగా పలుకుతూ స్మరించుకోవటమే ధ్యానం. అష్టాంగ యోగములలో ఆఖరుది 8వది అయిన అంశం సమాధి. దృఢ సంకల్పం, చక్కని నీతి నడవడిక, శౌచము కలిగి మనస్సు శరీరమును అద్భుతంగా నియంత్రించుకుంటూ ప్రాణాయామం ద్వారా జీవాత్మను పరమాత్మకు అనుసంధానం చేసేటప్పుడు కలిగే దివ్యానుభూతియే సమాధి స్థితి. సమాధి స్థితి కలిగిన యోగికి బాహ్య స్మృతి ఉండదు. తాను వేరు, పరమాత్మ వేరు అన్న భావన ఉండదు. నిశ్చల తపస్సు నిరాటంకంగా కొనసాగుతూ ఉంటుంది. రాయుడు అష్టాంగ యోగములు అంటే ఏమిటి, అవి ఎలా ఆచరించాలి, అష్టాంగ యోగములు ఆచరిస్తే కలిగే ఫలితం ఏమిటి అని చక్కగా వివరించాడు. భక్తులను ఉద్దేశించి ఎవరికైనా సందేహములు ఉన్నట్లయితే అడగమన్నాడు. అందరూ అర్థమైనట్లుగా తలలు ఊపారు. రాయుడు లేచి ముందు వరుసలో కూర్చున్నాడు. గురుదేవులు, రాయుడు చెప్పినది విన్నారుగా అన్నారు. పూజలు చేయటం వేరు, ధ్యానం చేసుకోవటం వేరు, తపస్సు చేసుకోవటం వేరు. తపస్సు చేయాలంటే ముక్కు మూసుకుని పద్మాసనం వేసుకుని కూర్చోవటం కాదు. అష్టాంగములను భక్తి శ్రద్ధలతో అభ్యాసం చేసి పరిపూర్ణత కలిగినప్పుడు తపస్సుకు కూర్చునే అర్హత వస్తుంది.
అంతటి కఠోర పరిశ్రమ చేయగలిగి అంతకంటే కఠోరమైన తపస్సు చేయగలిగితే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. కాబట్టి ఓ తపస్సులారా, పూర్వం ఎన్నో యుగాల క్రిందట మహర్షులు నిస్వార్థంగా వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితంగా మనం ఇలా సుఖంగా జీవించి ఉంటున్నాం. మనం ఈ రోజు చేసే తపస్సు ముందు తరాలకు శుభం కలుగుతుంది, లేకపోతే ప్రకృతి గర్జిస్తుంది, విలయ తాండవం జరుగుతుంది. పరమేశ్వరుని ధ్యానించటం వలన ప్రకృతి పులకిస్తుంది, దిక్కులు చల్లగా ఉంటాయి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి, ఋతువులు తమ ధర్మాన్ని పాటిస్తూ ఉంటాయి. కాలము ప్రకృతి ప్రభావం మానవునిపై చూపుతుంది. దాని వలన ప్రాణులు అన్యోన్యంగా ఉంటారు, తమ ధర్మాలను పాటిస్తూ ఉంటారు. లోకం క్షేమంగా ఉంటుంది. ఆ లోక క్షేమం కోసం మహర్షులు అందించిన ఉత్తమ సాధనం తపస్సు. ఇలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళలా మీకు వీలు ఉన్నప్పుడల్లా ఎంతో కొంతసేపు ధ్యానంలో కూర్చోండి. ఏకాగ్రత రావట్లేదు, కుదరట్లేదు అన్న చింత వదిలేయండి. మనస్సు పరిపరి విధాల పోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మరలా భగవంతుని రూపం లేదా మీ మంత్రం మీద దృష్టి పెట్టుకుంటూ ముందుకు సాగాలి. ధ్యానం చేసుకునే ప్రదేశం అనువుగా లేదని కానీ, ఇంట్లో వాతావరణం అనుకూలంగా లేదని కానీ మనల్ని మనం తిట్టుకోవటం, ఇంట్లో కుటుంబ సభ్యులపై చిందులు వేయటం తగదు. ఇవన్నీ ఉన్నా మన ఏకాగ్రత భంగం లేదనుకునే స్థిరమైన మనస్సుతో, దృఢ నిశ్చయంతో ధ్యానమునకు కూర్చోవాలి. పట్టుదలతో ప్రారంభించి సాగుతున్న కొద్దీ ఇవి అన్నీ స్వల్పంగా కనబడతాయి. రాత్రి నిద్రించే ముందు ఇష్టదైవమైన ప్రార్థన లేదా ఆ భగవంతుని తలుచుకుని పడుకోవాలి. ఉదయం లేవగానే మరల భగవంతుని స్మరించుకుని మంచం దిగాలి. అలా చేయటం వలన నిద్రిస్తున్నప్పటి కాలం కూడా తపస్సులోనికే చేరుతుంది. కాబట్టి నేటి నుంచి మీరందరూ 2వ దశ ప్రారంభించండి. శరీరానికి క్రమం తప్పని వ్యాయామం చేయండి. పోషక విలువలు కలిగిన మితాహారం తీసుకోండి. ప్రాణాయామం చేయండి. తెల్లవారుజాముని లేచి ధ్యానం ప్రారంభించండి. ముందు స్వల్ప కాలంతో ప్రారంభించి క్రమేపీ ధ్యాన సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. శరీరంలో అనేక మార్పులు, మనసులో దివ్యానుభూతులు కలుగుతూ ఉంటాయి. వాటిని గమనించండి. అవి తాత్కాలికమైనవో శాశ్వతమైనవో తర్వాత సాధన కాలంలో మనకు అనుభవం కలుగుతుంది. సాధనకు సమయ పరిమితి లేదు, కాల పరిమితి లేదు. ఆఖరి శ్వాస వరకు సాధన చేస్తూ ఉండవలసినదే. మన శక్తి, ఆరోగ్యం చూసుకుంటూ చేయాలి. ఈరోజు మీరిక మీ ఇళ్లకు వెళ్ళండి అని గురుదేవులు లేచి పర్ణశాలలోకి వెళ్ళారు. తరువాతి అధ్యాయం తపోవనమునకు రూపకల్పన. రాయుడు, వసుంధర గురుదేవుల పర్ణశాలలో గురుదేవుల చెంత తీవ్ర తపస్సు చేస్తున్నారు. గంటలు, రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. నిద్రాహారాలు లేవు, ఉలుకు పలుకులు లేవు. మధ్యలో కుటుంబ సభ్యులు వచ్చి చూసి వెడుతున్నారు. తల్లి సుభద్రమ్మ గారు నిత్యం వచ్చి చూసి వెడుతోంది. ఊరిలోని వారు రాయుడిని, వసుంధరను చూసి అవాక్కవుతున్నారు. ఇన్నేళ్లుగా వారికి రాయుడు ఒక పెద్ద మనిషి, మోతుబరి రైతుగా, ధర్మాత్ముడుగానే తెలుసు. ఆ దంపతులు ఇంత పట్టుదలతో తపస్సు చేయటం, నెలల పాటు ఆహారం లేకుండా, నిద్ర లేకుండా, శరీరంలో ఎటువంటి అలసట లేకుండా ధ్యానం ఎలా చేయగలుగుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. రోజు రోజుకి వారి ముఖములలో అద్వితీయమైన తేజస్సు ఉట్టిపడుతోంది. క్రమేపీ ఊరి వారందరికీ రాయుడి దంపతుల మీద ఉన్న గౌరవం భక్తిగా మారుతోంది. వారందరూ గురుదేవులను భక్తితో ఆరాధిస్తున్నట్లే రాయుడిని, వసుంధరను భక్తిభావంతో చూడటం మొదలుపెట్టారు. శ్వేత వస్త్రాలతో, నల్లని గడ్డం మీసములతో, నుదుటన విభూది రేఖలతో, భృకుటి యందు కాస్తంత కుంకుమతో దివ్య తేజస్సు ఉట్టిపడుతున్న రాయుడు ఊరివారందరికీ, కుటుంబ సభ్యులకి ఒక మహర్షి వలె గోచరిస్తున్నాడు. వసుంధర వయస్సులో చిన్నదైనా వెలిగిపోతున్న ఆమె ముఖవర్చస్సుతో సర్వులు ఒక మాతగా దర్శిస్తున్నారు. గురుదేవులను దర్శించుకోవటానికి కాకుండా రాయుడు దంపతులను చూడటానికి 2 పూటలా వస్తున్నారు. నిశ్శబ్దంగా దర్శించుకోవటం
దినచర్యగా మారింది. రాయుడు వసుంధర 108 రోజులు గురుదేవుని సన్నిధిలో తీవ్ర తపస్సు చేశారు. గురుదేవులు ఒక శుభముహూర్తంలో వారిరువురిపై తన కమండలంలోని పవిత్ర జలం చల్లి దీక్ష విరమింపజేశారు. వారిద్దరూ నెమ్మదిగా కన్నులు తెరిచారు. ఎదురుగా గురుదేవులు దర్శనమిచ్చారు. ఆ పక్కనే సుభద్రమ్మ గారు కూర్చుని ఉన్నారు. ఆమె ముఖంలో అనిర్వచనీయమైన ఆనందం తొణికిసలాడుతోంది. రాయుడు దంపతులు లేచి భక్తితో గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేశారు. గురుదేవులు వారిరువురికి తీర్థము ఇచ్చి ఆశీర్వదించారు. రాయుడు ధర్మపత్నితో తల్లికి సాష్టాంగ నమస్కారం చేశాడు. సుభద్రమ్మ గారు వారిరువురిని తన గుండెకు హత్తుకుని వారి శిరస్సులను ముద్దాడింది. ఆమెకు ఆనంద బాష్పాలు కళ్లను నింపేశాయి. రాయుడు వసుంధర పర్ణశాల బయటికి వచ్చారు. అక్కడ ప్రార్థనలు చేస్తున్న ఊరివారు ఒక్కసారి లేచి నిలబడి ఆనంద పారవస్యంతో ఆ దంపతులను దర్శించారు. వెనువెంటనే అందరూ వారికి సాష్టాంగ నమస్కారములు చేశారు. రాయుడికి అర్థం కాలేదు. ఒక్క రోజులో ఇంత మార్పు ఏమిటి అనుకున్నాడు. ప్రక్కనే ఉన్న రాయుడు మామగారు రాయునితో, మీరిద్దరూ 108 రోజులు దివ్య తపస్సు చేశారు. నిద్ర లేదు, ఆహారం లేదు. ఊరి వారికి ఇప్పుడు మీరే గురువు దైవం. మీ ఇద్దరిపై అందరికీ గురి ఏర్పడింది. అందుకే వారి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు అని చెప్పారు. రాయుడు అందరికీ నమస్కారం చెప్పి వారిని పరామర్శించి గురుదేవుల వద్దకు వచ్చాడు. గురుదేవా, తదుపరి మీ ఆదేశం సెలవిస్తే అమలు చేస్తాను అన్నాడు. గురుదేవులు, మీరిద్దరూ ఈ రోజు రేపు ఇంటి వద్దనే ఉండి విశ్రాంతి తీసుకోండి. ఎల్లుండి ఉదయం రండి. మీ కమిటీ సభ్యులు అందరూ రండి. ఆశ్రమ వ్యవహారం ప్రారంభం చేద్దామని వారిని పంపివేశారు. రాయుడు వసుంధర కుటుంబ సభ్యులు ఇంటికి బయలుదేరారు. ఊరంతా వారి వెంట నడిచింది. దారి పొడవునా రాయుడు వసుంధరలపై పూలు చల్లుకుంటూ తీసుకువెళ్లారు. ఇంటి వద్ద మహిళలు ఎర్ర నీళ్లు దిష్టి తీశారు. ఉప్పు మిరపకాయలు దిష్టి తీసి నిప్పులో వేశారు. బూడిద గుమ్మడికాయపై హారతి కర్పూరం వెలిగించి దిష్టి తీసి పారేశారు. పెద్ద ముత్తైదువులు వెండి కుందులలో దీపాలు వెలిగించి హారతి ఇస్తూ స్వాగతం పలికారు. రాయుడికి వసుంధరకి ఊరి ప్రజల భక్తి ఆప్యాయతలకి ఆనందం కలిగింది. తమ సంకల్పానికి ఊతం లభించినట్లనిపించింది. ఊరంతా తమ సంకల్పానికి బాసటగా నిలబడ్డారు. వీరి శ్రేయస్సు కోసం తపోవనం త్వరగా పూర్తి చేయాలని మనస్సులో నిర్ణయించుకున్నారు. సుభద్రమ్మ గారు ఆ రోజు వారింట్లోనే ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది. రాయుడి అక్క అనుపమ, అత్తగారు మాణిక్యమ్మ గారు రాయుడి దంపతులకు అభ్యంగన స్నానాలు చేయించారు. నూతన వస్త్రాలు అందించారు. హారతులు ఇచ్చారు. విందు భోజనం వడ్డించారు. కుటుంబ సభ్యులందరితో భోజనం చేసి ఎన్నాళ్లైందో అనుకున్నాడు రాయుడు. నిన్నటి వరకు ఇదే నా కుటుంబం అనుకున్నా. నేటి నుండి ఈ గ్రామమంతా నా కుటుంబమే అని రాయుడు అనుకున్నాడు. మెల్లగా నిద్రకు ఉపక్రమించాడు. అప్పుడు అలసట తెలిసింది. గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు ఊరి ప్రజలు తమ ఇండ్లకు బయలుదేరారు. ఊరు సద్దు మణిగింది. సుభద్రమ్మ గారు పనివాండ్లతో అన్ని సర్దించి అందరితో పాటు తాను నిద్రకు ఉపక్రమించింది. జనార్దనరావు గారు తపోవనమునకు మాస్టర్ ప్లాన్ గీసి తెచ్చారు. మొత్తం 100 ఎకరాలలో మధ్య భాగంలో కదంబ వృక్షం ఉన్నది. అక్కడే గురుదేవుల పర్ణశాల ఉంది. ఆ ప్రదేశంలోనే ధ్యాన మందిరం నిర్మించాలని నిశ్చయించారు. దానికి పడమర దిక్కుగా గురు నివాసం, గురువు గారితో సంప్రదింపులు చేసుకునే హాల్స్ ఉంటాయి. తూర్పు వైపున తపోవనమునకు వచ్చిన సందర్శకులు, విఐపీలు కూర్చునే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ఉత్తర భాగంలో ఆశ్రమాలు, వాటికి దగ్గరలోనే ట్రస్టీలు, తపస్సులు, స్టాఫ్ కి నివాస గృహ సముదాయాలు ఉంటాయి. నైరుతిలో దక్షిణం వైపు శివకేశవుల ఆలయం, ఆలయమునకు ఎదురుగా బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలైన
మర్రి, రావి, మారేడు చెట్లు ఉంటాయి. ఆలయమునకు ఎదురుగా మిగిలిన ఖాళీ స్థలం పంట పొలంగా ఖాళీగా ఉండిపోతుంది. ఈశాన్యంలో పెద్ద కొలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. దాని చుట్టూ ప్రదక్షిణకు చేసేటంతటి ప్రదేశం విడిచిపెట్టడం జరుగుతుంది. వంటశాల, భోజనశాల ఆగ్నేయ దిశలో ఏర్పాటు జరుగుతుంది. ఇది స్థూలంగా మన అవసరాలకు తగ్గట్టుగా వాస్తు దోషం లేకుండా గీసిన ప్లాన్ అని రాయుడి ఇంట్లో ట్రస్ట్ సభ్యులకు జనార్దన్ రావు గారు తపోవనం ప్లాన్ ని వివరించారు. రాయుడు మొత్తం ఎన్ని ఎకరాలలో నిర్మాణం చేస్తారు, ఎన్ని ఎకరాలు వేకెంట్ గా వదిలివేస్తున్నారు అని అడిగాడు. మొత్తం 75 ఎకరాలలో నిర్మాణం జరుగుతుంది. మిగిలిన 25 ఎకరాలలో ధాన్యం పండించుదాం. ఆశ్రమ వాసులకు ఆహారం కావాలి కదా. అది కాక దక్షిణ దిశగా ఆలయమునకు ఎదురుగా ఖాళీగా ఉంచటం వాస్తురీత్యా క్షేమం అని ఆలోచన అని జనార్దన్ రావు గారు బదులిచ్చారు. మునసబు రాయుడితో, మీ పొలమునకు ఉత్తరాన నాకు 25 ఎకరాల మాగాణి ఉన్నది కదా, అది తపోవనమునకు వ్రాసి ఇస్తాను, అది కూడా కలుపుకోండి అన్నాడు. మంచిది, ఉత్తరం వైపు కలుపుకోవటం సమ్మతమే. ఆశ్రమాలు ఎక్కువగా కట్టుకోవచ్చు. మొత్తం తపోవనం 3 వైపులా విస్తరించి దక్షిణం ఖాళీగా ఉంటుంది అని జనార్దన్ రావు గారు అన్నారు. మొత్తం ఎన్ని అడుగుల విస్తీర్ణ నిర్మాణం అని జడ్జి గారు అడిగారు. ప్రస్తుతం 2 లక్షల అడుగులు అని ఒక అంచనా. తపోవనం లోపల పర్ణశాలలు కూడా కాంక్రీట్ కట్టడాలా లేక పాకలా అన్నది ఆలోచన అన్నాడు జనార్దన్ రావు. పర్ణశాలలు, పాకలు, ముందు ముగ్గెళ్లలో మృగ్గులు, సహజ వాతావరణం ఉంటే బాగుంటుంది కదా అన్నాడు మునసబు. ఆ విషయం గురుదేవులతో సంప్రదించాలి అన్నాడు రాయుడు. ముందు మనందరం ఒక ఆలోచన చేసుకుని తీర్మానించుకున్న తరువాత గురుదేవుల వద్దకు వెడదాం అన్నాడు శ్రీనివాస్ ఐపీఎస్. రాయుడి అత్తగారు, తల్లి కూడా పర్ణశాలలు, ఆశ్రమాలు పూర్తిగా ప్రాచీన పద్ధతిలోనే కట్టమని కోరారు. అందరూ అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గోశాల కూడా ఉంటే బాగుంటుంది కదా అని మేనమామ గారి భార్య రేణుకనది. అవన్నీ తరువాతి ఆలోచనలు. ముందు ఎంత మేర నిర్మాణం జరగాలి, ఎవరెవరికి వసతి గృహాలు ఉండాలి అనేది నిర్ణయం చేయమని జనార్దన్ రావు కోరాడు. మునసబు గారు, నాకు వసతి అక్కర్లేదు, నా ఇంటి నుండే వస్తూ పోతూ ఉంటాను అన్నాడు. రాయుడు జనార్దన్ రావు గారికి, వారి కుటుంబానికి ఒక పెద్ద గృహం, అందులో ఒక్కొక్కరికి ఒక గది ఉండేటట్లు అందుకు తగ్గ గృహం ఏర్పాటు చేయమన్నాడు. మా అక్క బావలకు ఒక గృహం, మా అమ్మ నాతోనే ఉంటుంది. మేనమామ గారికి చిన్న గృహం, వారిద్దరికి సరిపడి ఉండేటట్లు నిర్మించమన్నాడు. ఇక్కడ పనిచేసేవారు ఎంతమందో వారి స్థాయిని బట్టి 2 పడక గదులు, 3 పడక గదులు ఉన్న అపార్ట్మెంట్స్ కట్టమన్నాడు. ఇక పూర్తిగా ఇక్కడే తపస్సు చేసుకునే వారికి చిన్న చిన్న గృహాలు లేదా వారికి కూడా అపార్ట్మెంట్స్ ఆలోచించటం బాగుంటుందని చెప్పాడు రాయుడు. కొద్ది కాలం పాటు ఉండి ధ్యానం చేసుకునే వారికి ఒకే గది ఉన్న అపార్ట్మెంట్స్, దాతలకి ప్రత్యేకంగా వసతి గృహాలు వారు వచ్చినప్పుడు ఉండే విధంగా, లేనప్పుడు వేరే వారికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమన్నాడు. ల్యాండ్ డెవలప్మెంట్ కి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ముందుగా 100 కోట్లు అవసరం అవుతుంది అన్నాడు రాయుడు బావమరిది సతీష్. సరే, అందరం గురుదేవుల వద్దకు వెడదాం అన్నాడు రాయుడు. రాయుడు మేనమామ, 100 కోట్లు సమకూర్చటం అంత తేలిక విషయం కాదు, ఒక్కసారి దాని గురించి ఆలోచించండి అన్నాడు. ముందు ప్లాన్ గురుదేవులు ఆమోదించిన తరువాత డబ్బు సంగతి ఆలోచించుదాం అన్నాడు రాయుడు. అందరూ ఆ ప్లాన్ కాగితాలు తీసుకుని గురుదేవుల వద్దకు వెళ్లారు. గురుదేవులు ధ్యానంలో ఉన్నారు. అందరూ నిశ్శబ్దంగా పర్ణశాలకు బయట పందిరిలో వేచి ఉన్నారు. కాసేపటికి గురుదేవులు, జనార్దన్ రావు గారు లోపలికి రండి అని పిలిచారు. జనార్దన్ రావుతో పాటు అందరూ లేచి వచ్చారు. తపోవనం ప్లాన్ తెచ్చినట్లున్నారు. మీ ఆలోచన ప్లాన్ గురించా లేక 100 కోట్ల గురించా అన్నారు. అందరూ అవాక్కయ్యారు. మన ఇంట్లో కూర్చుని వేసుకున్న లెక్కలు గురుదేవులకి ఎట్లా తెలిసిందా అని అనుకున్నారు. జనార్దన్ రావు గారు లేచి గురుదేవుల పాదాల చెంత ప్లాన్ ఉంచి నిలబడ్డాడు. జనార్దన్ రావు, నీవు అనుభవం గల ఇంజనీరువి. తూర్పున వెయిటింగ్ హాల్స్,
ఈ కదంబ వృక్షం ముందర ధ్యాన మందిరం, పడమరలో గురు నివాసం, ఉత్తరాన ఆశ్రమాలు, నివాస గృహాలు, నైరుతిలో శివకేశవ మందిరం, ఈశాన్యంలో కొలను, ఆలయం ఎదురకుండా మర్రి, రావి, మారేడు వృక్షములు. ఆలోచించావు, అది అద్భుతమైన ఆలోచన. ఆ కోనేరు, ఈ ఆలయం మన తపోవనానికి శ్రీరామ రక్ష అన్నారు. తెల్లబోయినట్లు చూస్తున్న మునసబును చూసి గురుదేవులు, మునసబు, ఏమిటి ఆశ్చర్యపోయినట్లుండిపోయావు అన్నారు. మునసబు తేరుకుని, స్వామి, మరి అన్నీ మీరే చెప్పారు కదా, మరి జనార్దన్ రావు గారిని ప్లాన్ ఎందుకు గీయమన్నట్లు అని అర్థం కాలేదు అన్నాడు అమాయకంగా. గురుదేవులు నవ్వి, ఏ బిల్డింగ్ ఎంత నిడివి ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో నేను చెప్పలేను. ఆ పొడవు, వెడల్పు, ఎత్తు ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలు కావు కదా. జనార్దన్ రావు వాస్తు పండితుడు, అనుభవజ్ఞుడు, పెద్ద ఇంజనీరు. నేను ఊహించినట్లే తూర్పు, పడమర, ఉత్తర దిక్కులను ఉపయోగించుకున్నాడు. అంతే. ప్లాన్ గీసేది ఆయనే, అమలు పరిచేది ఆయనే అన్నారు. అందరూ నవ్వుకున్నారు. మరి ముందుగా ధనం సమకూర్చడం ఎలా అన్నారు గురుదేవులు. అందుకే మీ వద్దకు వచ్చాం అన్నాడు సతీష్. అందరూ కోపంగా సతీష్ వంక చూశారు. గురుదేవులు, సతీష్ చిన్నవాడు, ధైర్యంగా మనసులో ఉన్న మాట బయట పెట్టాడు. చింతించకండి, ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. పేపర్లో ఫుల్ పేజీలో తపోవనం నిర్మాణం గురించి, మన నియమ నిబంధనల గురించి వ్రాయండి. తపోవనం నిష్కామ తపస్సు చేయటం కోసం ఏర్పాటు చేయబడుచున్నదని, లోక కళ్యాణం కోసం సత్యమును పలుకుట వ్రతంగా, ఒక దీక్షగా ప్రజల చేత అభ్యాసం చేయించి ఆదర్శవంతమైన సమాజం నిర్మించటం మా లక్ష్యం అని ప్రకటించండి. యజ్ఞంలో పాలు పంచుకునేవారు ఇక నుండి సత్యమును పలుకుటకు అంగీకరించిన వారు మాత్రమే అర్హులు. నేటి నుంచి సత్యమును పలుకుతాను అని ప్రతిజ్ఞ చేయని వారు ఇందులో పాల్గొనరాదు అని ప్రకటన చేయండి అని చెప్పారు. సుభద్రమ్మ గారు గురుదేవులకు నమస్కరించి, స్వామి, లోపల పర్ణశాలలు తాటాకుల కప్పుతో కాని, రెల్లుగడ్డి కప్పుతో కాని పాకలు వేసుకుంటే సంప్రదాయకంగా ఉంటుంది కదా అని మా అభిప్రాయం అన్నది. అలాగే కానివ్వండి, పాములు, జర్రులు వంటి వాటి వల్ల భయంతో దృష్టి అటు వెళ్ళిందంటే వాళ్ళ ఏకాగ్రత చెడుతుంది. ఈ రోజుల్లో పాకలు మటుమాయం. మనం ఎంత అందంగా పటిష్టంగా కట్టినా తెలియని భీతి కలుగుతుంది అని నా ఆలోచన. ముందు కొంతకాలం కొన్ని ఆశ్రమాలు అట్లా కట్టి ప్రయత్నించండి. కాదు అంటే వాటిని కూడా భవంతులుగా మార్చివేయండి. మనకు నిశ్చలమైన తపస్సు ప్రధానం అని గురుదేవులు అన్నారు. అందరి మనసులు ప్రశాంతమైనాయి. శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసి పనులు ప్రారంభించండి అని గురుదేవులు చెప్పారు. అమ్మా సుభద్రమ్మ, నేటి నుండి ఆశ్రమవాసులకు భోజన సదుపాయాలు పర్యవేక్షిస్తూ అందరికీ అమ్మవై అన్నదానం చేస్తూ తరించు. నీ పేరున ఇక్కడ అన్నదానం శాశ్వత ప్రాతిపదికన జరుగుతుంది అని సుభద్రమ్మను గురుదేవులు దీవించారు. సుభద్రమ్మ గారు తన్మయత్వంతో, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను స్వామి అని భక్తితో గురుదేవుల చరణాలకు ప్రణమిల్లింది. ఆశ్రమ రక్షణ బాధ్యత శ్రీనివాస్ తేజస్వినిలది. దానికి తగ్గ ప్రణాళిక తయారు చేసుకుని అమలుపరచండి. మాణిక్యమ్మ, రేణుక, మునసబు భార్య సుబ్బమ్మ గారులు మహిళా సంక్షేమం, మహిళలిచ్చే మంగళప్రదమైన కార్యక్రమాలు, అమ్మవారి పారాయణలు పర్యవేక్షించాలి. ఈ తపోవనం మీద ఎప్పటికీ ఎటువంటి లీగల్ కేసులు ఉండవు. మనం ఎవరి మీద కేసులు వేయం. అయినా అటువంటి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించే బాధ్యత నారాయణ గారిది. ఆశ్రమ నిర్వహణ పూర్తిగా జనార్దన్ రావుది. ఆర్థిక వ్యవహారములన్నీ అనుపమ, శ్రీధర్ నిర్వహించాలి. మునసబు, వెంకటరత్నం గారు పబ్లిక్ రిలేషన్స్ నిర్వహించాలి అంటూ ప్రతి ఒక్కరికి బాధ్యతలు గురుదేవులు అప్పగించారు. వయోభారం వలన మీకు ఓపిక తగ్గినప్పుడు మీ వారసులకు తర్ఫీదు ఇచ్చి మీ బాధ్యతలను వారికి అప్పచెప్పండి అని గురుదేవులు చెప్పారు. ధ్యాన మందిరాన్ని ఒక లెక్చర్ హాలుగా కూడా ఉపయోగించండి. రాయుడితో మీ బంధుత్వం మరిచిపోకండి. బంధుత్వం మరిచిపోండి. కేవలం గురువుగానే భావించండి. సమీక్షా సమావేశములలో డెవలప్మెంట్స్ కానీ, సమస్యలు కానీ భక్తి ప్రపత్తులతో నివేదించండి. తపోవనం మొత్తం అన్ని విభాగాలు ఆయన సూచనలతో, ఆయన కనుసనలతో
నిర్వహించబడాలి. ఉత్తరోత్తర ఏ సందేహము ఎవరికీ కలగకుండా మీ మీ అర్హతలను బట్టి బాధ్యతలను పంచటం జరుగుతుంది. అందరి లక్ష్యం ఒకటే, త్వరగా తపోవన నిర్మాణం జరిగి తపస్సు ప్రారంభం కావాలి. ఎంత కష్టం వచ్చినా నష్టం కలిగినా సరే అసత్యం ఆడకండి. హాస్యానికి కూడా నోటి వెంట అసత్యం రాకూడదు. ప్రస్తుతం మన గ్రామాలలోనే ఆచరిస్తున్నాం. దీని పరిధి విస్తరించాలి. ఈ తపోవను శాఖోపశాఖలుగా విస్తరించాలి. సత్యం పలుకుట వలన కలిగే ప్రయోజనాలు, సమాజంలో కలిగే మార్పులు మీకు నెమ్మదిగా అనుభవంలోకి వస్తాయి అని గురుదేవులు వారందరికీ హితోపదేశం చేశారు. జనార్దన్ రావు గారి చిన్న కొడుకు గిరీషు గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్. అతను లేచి నిలబడి గురుదేవులతో, స్వామి, మీరు అందరి చేత ధ్యానం చేయమని చెప్పి చేయిస్తున్నారు. మరి యోగా, ప్రాణాయామం వంటి వాటి గురించి పూర్తి అవగాహన మా అందరికీ తెలియజెబితే బాగుంటుంది అని నా ప్రార్థన అన్నాడు. గురుదేవులు నవ్వి, ఇది ప్రారంభ దశ మాత్రమే. వీళ్ళందరికీ ముందు భక్తిని అలవరుస్తున్నాం. నిర్ణీత సమయంలో ఒక చోట కూర్చుని భగవంతుని ప్రార్థించే అభ్యాసం చేస్తున్నాం. ముందు ముందు వాటి గురించిన పూర్తి అవగాహన, శిక్షణ ఇస్తాం. మనం ఇప్పుడు చేసే ధ్యానం శాశ్వతం కాదు, తీవ్ర తపస్సాధనకు నాంది మాత్రమే. అన్నట్లు నీవు వైద్యుడవు కదా, ఆశ్రమవాసులకు వైద్య సదుపాయాలు పర్యవేక్షించే బాధ్యత నీవు స్వీకరించాలి. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోమని గురుదేవులు చెప్పారు. గిరీషు, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను గురుదేవా అని నమస్కరించాడు. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అందరినీ ఉద్దేశించి గురుదేవులు అడిగారు. జనార్దన్ రావు గారు, గురుదేవా, ముందుగా ఏ భవంతితో ప్రారంభించమంటారు అని అడిగాడు. గురుదేవులు చిరునవ్వుతో, ముందుగా శివకేశవ మందిరం నిర్మాణం జరగాలి. ఆ పరమాత్మ వచ్చి కూర్చుని ఇక్కడి కార్యక్రమాలు ఆయనే పూర్తి చేయిస్తాడు. ఆ తరువాత తూర్పున కార్యనిర్వహణ కార్యాలయం, వెయిటింగ్ హాల్ అనుకున్నారు కదా, దాన్ని పూర్తి చేయండి. నిత్యం వందల మంది కార్మికులు, వస్తువులు అందజేసేవారు, దాతలు వస్తూ పోతూ ఉంటారు. వాళ్లతో సంప్రదింపులు, పేమెంట్స్, రిసీట్స్, అనేక లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఇది ఒక బృహత్తర ప్రణాళిక. మొదలు పెట్టిన దగ్గర నుండి అనూహ్యంగా విస్తరిస్తూ పోతుంది. కాబట్టి ఎక్కడో కూర్చుని నిర్వహించడం కుదరని పని. కాబట్టి నిర్వహణ కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయండి. తరువాత ధ్యాన మందిరం, గురు నివాసం, ఆశ్రమాలు, నివాస గృహాలు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి. ఆలయ నిర్మాణం జరిగితే కానీ కార్యాలయం ప్రారంభించాలి అని అర్థం కాదు. ఏకకాలంలో ఎన్ని భవన నిర్మాణాలు ప్రారంభించగలిగితే అన్నీ ప్రారంభించేయండి. ప్రయారిటీస్ మనసులో పెట్టుకుని మీ అవకాశాన్ని బట్టి ముందుకు సాగండి. అన్నింటికీ మీదే తుది నిర్ణయం అని జనార్దన్ రావు గారికి గురుదేవులు దిశానిర్దేశం చేశారు. కాలాతీతం అయింది. మీరందరూ ఇంటికి వెళ్లి భోజనాలు చేయండి అని గురుదేవులు చెప్పగానే అందరూ లేచి నిలబడి గురుదేవులకు సాష్టాంగ ప్రణామములు చేసి నెమ్మదిగా వెలుపలికి వచ్చారు. ఒక్కొక్కరికి మొదటిసారిగా ఏదో బరువుగా, భారంగా ఉన్నట్లు అనిపిస్తోంది. గురుదేవులు ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పారు. ఎవరికిచ్చిన బాధ్యతలు వారు మనసులో ఆలోచించుకుంటూ ఇంటికి చేరారు. రాయుడు, జనార్దన్ రావు, నారాయణ, మునసబు సమావేశమయ్యారు. ఏ విగ్రహాలు తయారు చేయించాలి, ఎక్కడ చేయించాలి అని చర్చించారు. గురుదేవులు చెప్పారు కదా, శివకేశవ మందిరం అని, శివలింగం, విష్ణు విగ్రహం తయారు చేయిద్దాం అన్నాడు రాయుడు. నారాయణ గారు, విష్ణువు కనీసం 6 అడుగుల విగ్రహం, 6 చేతులతో ఉండాలి. కుడి చేతిలో సుదర్శన చక్రం, ఖడ్గం, గద, ఎడమ చేతిలో శంఖం, పద్మం, ధనస్సు ధరించిన నిండైన విగ్రహం, హృదయమందు లక్ష్మీదేవి, కౌస్తుభం ధరించిన విష్ణువు నిలువెత్తు విగ్రహం తయారు చేయిద్దాం అన్నాడు. అందరికీ ఆ నిలువెత్తు విగ్రహం కళ్ల ముందు గోచరించింది. అలాగే అని తలలు ఊపారు. మరి శివలింగం సంగతి ఏమిటి అనుకున్నారు. అది కూడా 6 అడుగుల ఎత్తులో తయారు చేయిద్దాం అన్నాడు జనార్దన్ రావు. అంత ఎత్తు ఉంటే అభిషేకం కష్టమవుతుంది కదా అని మునసబు సందేహం వెలిబుచ్చాడు. దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవచ్చు, అదేమీ ఇబ్బంది కాదు అని జనార్దన్ రావు గారు సమాధానం ఇచ్చాడు.
మరి ఈ 2 విగ్రహాలు ఎక్కడ తయారు చేయిద్దాం అన్నాడు రాయుడు. శిల్పులు కడప దగ్గర ఆత్మకూరులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. మంచి స్థపతి కోసం ప్రయత్నం చేద్దాం అన్నారు జనార్దన్ రావు గారు. నారాయణ గారు, నేను కోయంబత్తూర్, జైపూర్, తంజావూర్, ఆత్మకూరుల్లో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నం చేయిస్తాను. 1-2 రోజులలో ఎక్కడో అక్కడ మనం వెళ్ళి ఫైనల్ చేద్దాం అన్నాడు. శివలింగం నర్మదా నదీ తీరంలో అక్కడి శిలతో చేయించుకుంటే పవిత్రం అంటారు కాబట్టి మధ్యప్రదేశ్ లో దానికోసం ప్రయత్నం చేద్దాం అని నారాయణ గారు చెప్పాడు. ఆలయ నిర్మాణానికి అద్భుత శిల్పులు కావాలి కదా, మరి వాళ్ళని కూడా సంప్రదించండి అన్నాడు రాయుడు. దానికి మనం ముందు ఆగమ శాస్త్ర పండితులను కనుక్కుని వారి పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం జరగాలి అన్నారు నారాయణ గారు. విగ్రహాలు, ఆలయ నిర్మాణమునకు కావలసిన శిల్పులు అన్ని నేను ఏర్పాటు చేస్తా, సివిల్ వర్క్ మాత్రం జనార్దన్ రావు గారు ఏర్పాటు చేయాలి అన్నాడు నారాయణ గారు. అయితే సరే, నువ్వు ఆ బాధ్యత చూడు అన్నాడు రాయుడు. మునసబు గారు, నేను వెళ్ళి ఆ విగ్రహాలు ఫైనల్ చేసి వస్తాం అన్నాడు. ఆ రోజే ఆగమ శాస్త్ర పండితుని సంప్రదించి మన స్థలం చూపిస్తాను అని నారాయణ గారు చెప్పారు. మునసబు గారు, నాకు ఒక సందేహం ఉన్నది. శివలింగం, విష్ణు విగ్రహం అనుకుంటున్నాం, బాగానే ఉంది. మరి 2 గుళ్ళు విడిగానా, లేక ఒకే గదిలో 2 విగ్రహాలను ఏర్పాటు చేస్తారా అనే సందేహం కలిగింది అన్నాడు. అలా కాదు, ఆలయం ఒక్కటే, కానీ శివలింగం ఒక గదిలో, విష్ణుమూర్తి ఒక గదిలో ఒకే గోపురం కింద ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది అని నారాయణ గారు వివరణ ఇచ్చారు. ఏమీ లేదు, రెండింటికి వేరువేరు పూజలు కదా అని అడిగాను అన్నాడు మునసబు. సరే, మీరు ఆ పని మీద ఉండండి, నేను బావతో అక్కతోనూ మన ట్రస్ట్ రిజిస్ట్రేషన్ సంగతి కనుక్కుంటాను అని రాయుడు లేచాడు. అందరూ లేచి వెళ్లారు. అనుపమ భర్తతో కలిసి సుభద్రమ్మ గారితో మాట్లాడుతోంది. రాయుడు వారి వద్దకు వెళ్ళాడు. ఏమిటి అమ్మా, అక్కతో రహస్య సమావేశం జరుపుతున్నావు, నేను కూడా రావచ్చా అంటూ రాయుడు లోపలికి వెళ్ళాడు. లేదు నాన్న, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ జరిగిందిట, ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఫైల్ చేశారట, ఆ విషయాలు బావ చెబుతున్నాడు అన్నది సుభద్రమ్మ. నేను కూడా వీళ్లతో ఆ విషయం మాట్లాడుదామనే వచ్చాను అని రాయుడు వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. శ్రీధర్ రాయుడితో ఏటీజీకి కూడా అప్లై చేశాను, అది రావటానికి చాలా టైం పడుతుంది, మనం వెంటనే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలి అన్నాడు. మన ఊళ్ళో ఆంధ్ర బ్యాంకు ఉన్నది, స్టేట్ బ్యాంకు కూడా దగ్గరలోనే ఉన్నది, ఎందులో ఓపెన్ చేద్దాం అని అడిగాడు రాయుడు. రెండింటిలోనూ ఓపెన్ చేద్దాం, కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించిన జమా ఖర్చులు ఒకదానిలో, తపోవనం నిర్వహణ ఖర్చులు మరొక దానిలో నుండి నడుపుదాం అని శ్రీధర్ చెప్పాడు. తపోవనం నిర్వహణ కోసం కొంతమంది దాతలు ముందుకు వస్తారు, నిర్మాణం కోసం మరికొంతమంది దాతలు వస్తారు, దీనికి అదే ప్రస్తుతం పెట్టుకోవటం వల్ల మనకు అకౌంట్స్ తేలికగా ఉంటుందని అని నా అభిప్రాయం అన్నాడు శ్రీధర్. సరే, అయితే ఈ రోజే మనం వెళ్ళి ఆ పని పూర్తి చేద్దాం అన్నాడు. ట్రస్టీలు అందరూ సంతకం చేయాలి. సరే, ఆ ఫామ్స్ తెప్పిస్తాను, అందరి చేత సంతకాలు పెట్టిద్దాం అన్నాడు రాయుడు. రాయుడి శ్రద్ధకుడు భార్య మాత్రం లేరు అక్కడ. వాళ్ళని రమ్మనమని ఫోన్ చేస్తానని రాయుడు ఫోన్ చేశాడు. శ్రీనివాస్ ఫోన్ తీశాడు, రాయుడు విషయం చెప్పాడు. శ్రీనివాసు, ఆ పేపర్స్ ఎవరితోనైనా పంపిస్తే వెంటనే సంతకాలు పెట్టి పంపిస్తాం, వెంటనే రాలేము అని చెప్పాడు. అలాగే, ఎవరో ఒకరి చేత పంపిస్తాం అని రాయుడు చెప్పాడు. బ్యాంకుకు వెళ్లి శ్రీధర్ అకౌంట్స్ ఓపెనింగ్ ఫామ్స్ తెచ్చాడు. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలని బ్యాంకు వాళ్ళు చెప్పారు. ట్రస్టీలందరూ సంతకాలు చేశారు. ఆగరైజ్డ్ సిగ్నేచర్స్ రాయుడు, శ్రీధర్, జనార్దన్ రావు గారి పేర్లు పెట్టారు. ఏ ఇద్దరైనా సంతకం చేయాల్సి ఉండే నిబంధనలతో బ్యాంకుకు పంపించారు. నా సంతకం నామమాత్రమే, మీరిద్దరే మేనేజ్ చేసుకోండి, అత్యవసర వేళలో ఏ ఒక్కరు లేకపోయినా నా సంతకం వాడుకోవటానికి నా పేరు కూడా పెట్టాను అని రాయుడు వాళ్ళకి చెప్పాడు. జనార్దన్ రావు పత్రికా ప్రకటన తయారు చేసి పట్టుకు వచ్చాడు. ఆ పత్రికా ప్రకటన ఎలా ఉన్నది? తపోవనం, లోక కళ్యాణార్థం నిష్కామ తపస్సు చేసుకునే వారికి ప్రశాంత ప్రదేశం, శివకేశవుల ఆలయ నిర్మాణం, తపస్సులకు పర్ణశాలల నిర్మాణం, వసతి గృహాల నిర్మాణం, ధ్యాన మందిరం, కొలం నిర్మాణం,
దాతల నుండి విరాళములు కోరబడుతున్నవి. దాతలకు అర్హత: నిత్యము సత్యము పలుకుట, అసత్యములు ఆడకుండుట ఎందు దృఢచిత్తులై ఉండాలి. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకొనగోరు వారు పై నియమమును పాటించి తెరవలను. ఇట్లు తపోవనం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అని ప్రకటించారు. జనార్దన్ రావు గారు మొత్తం లేఅవుట్ తయారు చేసి గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకుని ప్రధాన రహదారులు మట్టితో వేయించాడు. మెటీరియల్స్ తో లోపలికి వచ్చే లారీలు, ఇతర వాహనాలు నేరుగా వర్క్ స్పాట్ లోకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. శ్రావణ మాసంలో శుభముహూర్తంలో ట్రస్టీలు అందరూ వెళ్లి గురుదేవులను కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించమన్నారు. ఆలయమునకు ఇతర భవన సముదాయాలకు శంకుస్థాపన చేయమని కోరారు. గురుదేవులు చిరునవ్వుతో అన్ని పనులు రాయుడు దంపతులు చేస్తారు అని ఆశీర్వదించి పంపారు. ముందుగా శివకేశవ ఆలయానికి శంకుస్థాపన చేశారు. తరువాత రోజు తపోవన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఇలా ప్రతిదానికి విడివిడిగా శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. నారాయణ గారు తమిళనాడు నుండి ఆలయ శిల్పులను రప్పించి అద్భుతంగా ప్రాచీన ఆలయముల వలె పూర్తి శిల్పాలతో డిజైన్ చేయించారు. వారు ఆ పని ప్రారంభించారు. రాజస్థాన్ నుండి స్ఫటిక శివలింగం తెప్పించారు. తమిళనాడులో స్థపతులు శ్రీ మహావిష్ణువు నిలువెత్తు విగ్రహం బ్లాక్ స్టోన్ లో అద్భుతంగా చెక్కినది తెప్పించారు. ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. విగ్రహాలను జలవాసం చేయించారు, ధాన్యవాసంలో పెట్టారు. నారాయణ గారు, మున్సబు గారు అధిక సమయం ఆలయ నిర్మాణ పర్యవేక్షణలో తలమునకలవుతున్నారు. పూర్తి పాలరాతి భవనంగా ఆలయానికి అత్యంత ఆధునికంగా అతి ఖరీదైన గ్రానైట్ తో పనులు చేస్తున్నారు. మొత్తం ఎకరం పొలంలో విశాలమైన ప్రాంగణంలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. గర్భాలయాలు రెండు విశాలంగా డిజైన్ చేయబడ్డాయి. ఆలయం ముందు భాగంలో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకునేందుకు అనువుగా విశాలమైన హాలు నిర్మాణం జరుగుతోంది. హాలులో పిల్లర్స్ పైన, ఆ గోడల పైన అద్భుత శిల్పాలు చెక్కుతున్నారు. లావణ్య సౌందర్య రాసుల నృత్య భంగిమలు, శివలీలలు, విష్ణులీలలు శిల్పాలుగా చెక్కుతున్నారు. చరిత్రలో నిలిచిపోయే సుందర దివ్య ఆలయ నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వం నుండి, అటవీ శాఖ నుండి అనుమతులు పొంది 100 ఏళ్లు నిండుగా ఏపుగా పెరిగిన అతి భారీ టేకు వృక్షాన్ని ధ్వజస్తంభం కోసం తెచ్చారు. 2 పెద్ద ట్రైలర్స్ సహాయంతో దానిని తపోవనానికి చేర్చారు. దాని బెరడు చెక్కి మొత్తం మాను నీటిలో తడిసేటట్లుగా ఏర్పాటు చేసి నీళ్లలో నానబెట్టారు. కొంతకాలం అయిన తరువాత దాని బెరడు చెక్కి ఎండలో ఎండబెట్టారు. దానిలో పచ్చిపోయిన తరువాత వడ్రంగులు దానికి నగిషీలు చెక్కుతున్నారు. మేఖలాలు తయారు చేశారు. ఇత్తడి పనివారు వచ్చి ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు కోసం కొలతలు తీసుకుని వెళ్లారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.